చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ బాబాయ్ అని పిలుస్తున్నారంటే ఆ మనిషికి ఎంత మర్యాద ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ పెద్దరికం చలపతిరావు నిలుపుకుంటున్నాడా, తన మర్యాదను కాపాడుకోగలుగుతున్నాడా అంటే లేదనే చెప్పాలి. ఆడియో ఫంక్షన్స్ లో చలపతిరావుకు మైక్ ఇవ్వాలంటే భయపడుతున్నారు. ఏమడిగినా ఒక బూతు వదులుతూ భయపెడుతున్నాడు. తాజాగా రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ లోను బాబాయ్ బూతు పురాణం ఆగలేదు. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అని బాబాయిని అడిగితే అమ్మాయిలు హానికరం కాదు గాని పక్కలోకి పనికొస్తారు అని చండాలంగా అనేశాడు. దాంతో అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ సమాధానానికి యాంకర్ రవి కూడా సూపర్ ఆన్సర్ సార్ అంటూ నవ్వుకుంటూ బదులిచ్చాడు. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్లకే తెలియాలి. అక్కడున్న ప్రముఖులంతా కూడా షాక్ అయిపోయారు. చలపతిరావుకి మైక్ ఇచ్చిన పాపానికి యాంకర్ కు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. అమ్మాయిలపై చలపతిరావుకి ఇంత చీప్ అభిప్రాయం ఉందా? మరి ఇంత వయసు వచ్చాక కూడా ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? జనాలు చూస్తున్నారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా? ఇదే ప్రోగ్రాం లైవ్ లో చలపతిరావు ఇంట్లో చూస్తారే, వాళ్ళింట్లో కూడా అమ్మాయిలు ఉండే ఉంటారే, వాళ్ల ముందు ఆయన అలాగే మాట్లాడతాడా? పెద్దరికం వయసులో ఉండదు, హోదాలో ఉండదు, అనుభవంలోనూ ఉండదు. మనసు, మాట్లాడే తీరు ఇతరులకు ఇచ్చే గౌరవంపై ఆధారపడి ఉంటుంది. అది చలపతిరావు లాంటి వారు గుర్తుంచుకుంటే మంచిది. ఇకనైనా నోటిని అదుపులో పెట్టుకుంటే ఇంకా మంచిది.